అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో మాట్లాడుతూ ఉండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలైన చార్లీ కిర్క్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. కిర్క్ మృతి చెందినట్లు ట్రంప్ ధృవీకరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా చార్లీ కిర్క్ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ యూత్ ఆర్గనైజేషన్ సీఈఓ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. Not counting gang violence. Great. 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 అమెరికాలో మాస్ షూటింగ్స్ పై ఓ యూనివర్సిటీలో చర్చా కార్యక్రమానికి చార్లీ కిర్క్ హాజరయ్యారు. ఓ టెంట్లో అతడు కూర్చొని ఓ విద్యార్థి ప్రశ్నకు బదులిస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. తన సన్నిహితుడు మృతి చెందడం పట్ల అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవతనం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో యువత హృదయాన్ని చార్లీ కంటే బాగా అర్థం చేసుకున్నవారు ఎవరూ లేరని అన్నారు. Not counting gang violence. Great. Not counting gang violence. Great.